సో నేను ఫస్ట్ కంప్లైంట్ చేసింది అయితే మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైనే చేశాను. వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. నిన్న మాల్వి మల్హోత్రా మీరైతే అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు. దాని నుంచి అంటే రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా చెప్తారు? అర్థం కాలేదు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కంప్లైంట్ ఏం చేశారో చెప్పండి. ఏం జరిగింది? లైవ్ నడుస్తుంది. రిలాక్స్. Yeah, don't cry. సరే కంప్లైంట్ ఇచ్చారు కదా, మీకు ఏ విధంగా థ్రెట్ ఉందండి? మాల్వితో ఏ విధంగా థ్రెట్ ఉంది అది చెప్పండి. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. ముఖ్యంగా మీకు రాజ్ తరుణ్ రిలేషన్ ఏ విధంగా ఉండదు, అసలు ఇక్కడ ఏం జరిగింది? మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా లేకపోతే మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో సారాంశం ఏంటి? ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి. నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టేలు చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. మాల్వి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఫాదర్కి మీరు కాల్ చేశారు, ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు.
రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది. ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది, అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాజ్ మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు మస్తాన్తో కలిసి ఉంటున్నారా? మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? రాజ్ తరుణ్ ఆరోపిస్తుంది ఏంటంటే మస్తాను మీ పైన అత్యాచారం చేశారు, నేను మస్తాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాజ్ తరుణ్ చేసిన ఆరోపణ. సో అది గుంటూరులో మీరు ఇచ్చిన కంప్లైంట్. సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్. నా ప్లాట్తో నా ముందే లావణ్య డ్రగ్స్ తీసుకుంటూ మస్తాన్తో వేరే రకంగా ఏవండి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాజ్ తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏవండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 times నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ డెఫినెట్లీ గివ్. మధ్యలో ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాస్తారు. ఇప్పుడు అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏదైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకుంటుంటే ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో, ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు, రాజ్ తరుణ్ ప్లాట్ లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట? రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. ఏమో నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. అందుకే అండి నేను మీకు ఏవండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళాను. అవును, దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు,
రాజ్ కూడా చెప్పాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్ గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా, ఇమీడియట్ గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అని బయటికి కూడా రావు. ఇది రాశారు నాకు ఇచ్చిన. అవును అని అండి ఏవండి 8 నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నానో అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది నేను సాల్వ్ చేసుకుంటాను. దయచేసి అవును అవును అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్లికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్. అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్లికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను గుంటూరు పెళ్లికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్లి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఏం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్ గా చెప్పాడు, నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకేం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్ గా చేసి ఇక్కడ ఈ పొజిషన్ లో నుంచిన దాన్ని అయితే కాదు. కేవలం మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ అఫైర్ ఉందా? చాలా సందర్భాల్లో చాలా మందితో ఇల్లీగల్ అఫైర్ ఉందన్న విషయం నిజంగా ఉన్నాయా? డెఫినెట్ గా ఉంది. అండ్ అతను అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. మీకు చాలా మటుకు డబ్బులు ఇచ్చాను అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ తను ఏం ప్రొఫెషనల్ గా ఏ పని చెయ్యదు, జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను, షీఈ్ ద మనీ మైండెడ్ అని అంటుంది. ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి. ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను, అంత చేశాను. సో టు బి హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును ఏవండి ఖండించడమే. అదే నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈ రోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు. ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మల్హోత్రా ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు. దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఫేక్ అని అంటుంది. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్. అంటే ఎవరికి? హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి అఫైర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలీదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను.
మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ అఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరో పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి. లవర్ ఇది అని చెప్పానండి. అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు. అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో. అండ్ సినిమా పేర్లు వదిలేండి, పేర్లు అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది. ఆ 2 జరిగాయి. చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే. నాకు భయం వేసే వస్తున్నానండి. నాకు నిజంగా హెల్ప్ లేదు. రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తున్నాం వీడియోస్. అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి ఎక్కడ అది? చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. కో యాక్ట్రెస్ తనతో నటించినటువంటి నటి కలిసి డిన్నర్ చేయకూడదా? లవణ ఎప్పటివరకు ఏవండి కరెక్టే. ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి. 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్ డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. మేము డిన్నర్కి నా కోసం రాజ్ తరుణ్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు. ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి? ఎలా బ్రతకాలి? రాజ్ తరుణ్ నటించిన సినిమాలు హీరోయిన్స్ తో మాత్రమే ఎఫ్ఐఆర్ పెట్టారు. అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి? ఏమండి మరి సినిమాల్లో నటిస్తున్న ఆ హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మరి బయట వరల్డ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. కానీ ఇదే విషయం పైన రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. మేము కో యాక్టర్స్ ఒక హీరోయిన్ ఉన్నప్పుడు చాలా ప్లేసెస్ లో ఉంటుంది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను. కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అంటే ఏమన్నా? ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ₹1 లేదు. మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసమే? అవును. అయితే 10 days ago రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐఎమ్ డన్ విత్ యూ అని. 2 monthsలో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగటంతో ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యారా? ఏవండి 2017 తను ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా. బట్ బాధ్యతలు నేను వదలలేదు. గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే. ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి. 3rd month నుంచే తెలుసు. అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ 2 families. ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు. హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 day షూటింగే జరిగింది. కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 months కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 monthకే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి నీకెందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నౌ నీ ఇష్టం నువ్వు చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంట్లో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోను, పెళ్లి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్లి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు. అది వాస్తవమా? ఏవండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి
పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలనుకుంటున్నారు? ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో. ఇప్పుడు రాజ్ తరుణ్ మీ మీద కేసెస్ పెడతా అని అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? ఏవండి, అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. అంటే మరి ఒకప్పుడు ఇదే రాజ్ తరుణ్ మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నాడు, ఇప్పుడు టువర్డ్స్ యూ హేట్రెడ్ చూపిస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇంకెన్ని రోజులను భరించను. పోనీ ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరఫున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరఫున కానీ మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళ తందానా అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేము ఏం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నిన్ను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాం, నీ ఫోన్ ఎత్తద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మొత్తం డే 1 నుంచి అండి. అండ్ రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదండి, రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదా, డే 1 నుంచి తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసు అండి, ఎవ్రీథింగ్. రాజ్ ఇప్పటి వరకు మిమ్మల్ని 4 గోడల మధ్య అవును కానీ మొన్న మీడియాతో మాట్లాడుతూ అసలు ఆమెకు నాకు సంబంధం ఉన్న మాట విషయం ఏంటంటే చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం, ఆమె డ్రగ్స్ తీసుకుంటది, మరి ఇప్పుడు ఎన్నోసార్లు తీసుకుంటాం, డెఫినెట్ గా అండి అతను చెప్పిన నేను విన్నాను. ఇంతగా మరి వదిలించుకోవాలి కదండి, ఇప్పుడు అతను వదిలించుకోవాలి. అతను ఇప్పుడు ఆమె మంచిది నాకు వద్దు అంటే ఎలా వదిలేస్తారు? ఏవండి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి. ఆ గొడవల్లో వరలక్ష్మి దాంట్లో ఏ లెవెన్ నేను ఆ ఎపిసోడ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏవండి, వరలక్ష్మి దాంట్లో కేసులో కూడా నాకు సంబంధం లేదు. నేను కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను, మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏవండి, నిజంగా నాకు తెలీదు. మీరు ఏవండి, మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్, అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి, ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది, వరలక్ష్మి టిఫిన్స్ ఏమో సెప్టెంబర్లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్నా, నాకు కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరు ఉంది అని చెప్పారు. అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి, మోకిల్లాదే వరలక్ష్మి టిఫిన్స్, మోకిల్లాదే అదే కేసు, సేమ్ కేసు. అంటే నేను టు బీ హానెస్ట్ మొన్న నేను రాజ్ పైన ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు, కానీ ఇప్పుడు ఇతని పైన ఇస్తున్నానండి. నాకు అన్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను ఆ తప్పు ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం కావాలి. అవునండి, ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్తో డ్రాఫ్ట్ చేసాం మొత్తం, ఎవ్రీథింగ్. ఏవండి, థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది. మాల్వి వాళ్ళ తమ్ముడిది ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ ఏమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్ గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్, అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి. అన్ని ఇవ్వాల్సింది అన్ని ఇస్తాను. నా బ్యాగ్లో లేదండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months నేను మస్తాన్తో టచ్లో లేను. జనవరిలో నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి అంటే నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. అండ్ దానికి ఫీజు అండ్ నా టికెట్స్ అన్నీ కూడా రాజ్ తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో A11 నిందితురాలు మీరు, మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం, మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండ్లో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు, ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ నన్ను తీస్తారేమో అని చెప్పలేదు. ఇంకా ఈ రోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్ గా అండి, మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది? మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు?
నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను. ఇంకేమో నాకు ఇంకా ఆలోచన కూడా లేదు. రాజు ఇరికించాలి అనుకుంటే ఎలాగైనా మిమ్మల్ని వదులుకోవచ్చు, కానీ కేవలం ఈ డ్రగ్స్ తప్పు ఎందుకు వాడుతున్నారు? ఏవండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్ గా మ్యాటరో అందరికీ తెలిసిందే. తప్పు నాది అని చూపించడానికి సొసైటీలో లావణ్య అనేది తప్పుడుది ఒక తప్పుడుది అని చూపించడానికి. కానీ మీ పైన నమోదైన కేసులు డ్రగ్ కన్స్యూమర్ కాదు, డ్రగ్ పెడ్లర్ గా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా. మోకిలా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి, నాకు మస్తాన్ పరిచయం అయింది 1.5 year కూడా అవ్వలేదండి. దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు రాజ్ ఇష్యూతో పాటు ఆ డ్రగ్స్ ఇష్యూలో కూడా ఫైట్ చేస్తారా అసలు? 100% అండి. అంటే నన్ను ఎలా తీసుకెళ్లారో స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ముందే నేను చెప్తున్నాను. కోకపేటలో నేను తిరుగుతుంటే 4 grams డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు. మరి 4 grams డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను, కొన్ని అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను, కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్, ఒక్క ఎవిడెన్స్ ఏది ఇచ్చినా సరే నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. ఈ ఎపిసోడ్లో మాల్వి మల్హోత్రాకు మీడియా ముఖంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎలాగో కలవలేదు ఇప్పటివరకు నేను ఇదంతా చేయడం రాజ్కి కోపం ఇవన్నీ తెప్పించవచ్చు. రాజ్కి సారీ చెప్తాను, మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్స్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని, ప్లీజ్ మా 10 years థింగ్ మాది అపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అది ఎక్కువ పెంచింది ఇంటర్నల్ గా. ఈ గొడవ ఇలాగే కొనసాగితే మీరు ఆ కుక్కలను కావచ్చు, ఆ ఇల్లును మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. మరి మీరు ఆ ఇంట్లో కొనసాగుతారా? అసలు మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా? ఏవండి, నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను పని చేస్తున్నాను కదా, చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఇంకా ఆలోచన కూడా లేకుండే. అండ్ ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నాకు ఇంట్లో పని అయిపోతుందండి. ఇప్పుడు ఎలా గెట్ లాస్ట్ అంటున్నారు మల్హోత్రాను. సో ఈ రోజు మీడియా ముఖంగా మల్హోత్రాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు. డెఫినెట్ గా అండి. ఆమె ఇప్పుడు మేము కో స్టార్స్, మాకేం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన వచ్చి చెప్పలేను, నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో, నా దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో డే 1 నుంచి వాళ్ళు బిహైండ్ కలిసి చేసిన ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ లో ఎత్తాలంటే ఇటు మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేదు. అయితే మీరు ఏమైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ప్లీజ్ అండి, నాకు హెల్ప్ కావాలి. ఇప్పుడు నేను కూడా షార్ట్ ఫిల్మ్ అన్నది చేశానండి. నాకు కూడా ఎంతో కొంత అయితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు జనాలు. అది వదులుకొని సాక్రిఫైస్ చేసి మరీ నేను రాజు కోసం అన్నాను. ఎందుకంటే రాజ్ తన నోటితో తను నాకు చెప్పాడు, నువ్వు కెమెరా ముందుంటే నాకు నచ్చదు, నువ్వు ఇంట్లో ఉండు ప్లీజ్ అని. తన కోసం మాత్రమే నేను ఆపేశాను. లావణ్య, మీరు ఇంత ఆరోపించి కంప్లైంట్ దాకా వెళ్ళారు. కంప్లైంట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు తీసుకెళ్ళలేదు? మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను రాసిచ్చింది పిటిషన్ది, కాప్సే చెప్పారు ఫార్మాట్ సరిగ్గా లేదని. నేను లాయర్తో వెళ్ళలేదు అండ్ మాల్వి పైన పెట్టడానికి మాత్రమే వెళ్ళాను. కాబట్టి నేను స్ట్రాంగ్గా చేయాలి అండ్ క్లియర్గా ఉండాలి. నాకు ఎట్లా ఫ్రెష్ కంప్లైంట్లో ఎట్లా ముందుకెళ్తారు? ఎట్లా ఎలాంటి ఎవిడెన్స్? నోటీస్ ఏమని ఇచ్చారు? ఓన్లీ ఆధారాలు సబ్మిట్ చేయమని ఇచ్చారా? అంతే. సో ఇప్పుడు మీడియాలో కూడా అంతా ఏదో నోటీస్ ఇచ్చాను నాకు ఇది అని అంటున్నారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి, అంతే. అంటే మీరు అలిగేషన్ చేసిన వాటన్నిటికీ కూడా ఆధారాలు సబ్మిట్ చేయబోతున్నారు? 100%. అవును, ఉన్నాయి. అంటే నేను మీడియాకు కూడా ఇవ్వడం నా చేతులతోనే జరిగింది, నేనే ఇచ్చాను, ఒప్పుకుంటున్నాను కూడా. మాల్వి మల్హోత్రా వాళ్ళ బ్రదర్కి మీరు ఫోన్ చేశారా లేకపోతే వాళ్ళు మీకు? ఏవండి, ఇప్పుడు నేను వాళ్ళది తెగ్గొట్టాలి, ఓపెన్ గా చెప్తున్నాను. ఎలా తెగ్గొడతాను? ఈమెకు చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ఆమె నాకు అబద్ధాలు చెప్తుంది. మొన్న మీడియా ముందు ఎలా చెప్పిందో చాలా స్వీట్గా చెప్తుంది. అదే నిజమే నమ్మేస్తాను. 1 నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, వినట్లేదు. సో వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఒకలా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే నువ్వు ఎవిడెన్సెస్ పంపించు అంటాడు. ఆమె కూడా అదే అంటుంది, మీరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు తప్ప మేము మొదట ఫోన్ చేయలేదు. అవునండి, ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం నాకు కదా, సో నేనే చేయాలి. అఫ్ కోర్స్ చేశాను, కానీ నేను థ్రెట్ చేయలేదు. మహా అయితే తిట్టుంటాను. నాకు కూడా బాధ వేస్తుంది. 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి రాజు మీద అంత రైట్ ఫీల్ అయితే మరి 10 ఏళ్ళు ఉన్నాను నేను. మీడియా ముఖంగా రాజకీయాలతో మాట్లాడుతున్నారు, ఫోన్ చేయండి, ఏం మాట్లాడుతున్నారు? నన్ను 15 రోజుల నుంచి నన్ను బ్లాక్ చేశాడండి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేశాడు. ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేశాడు, ఎయిర్టెల్ ఫ్యామిలీ మెంబర్ తీసేశాడు, అన్నిట్లో తీసేశాడు. ప్రిపేర్ అయ్యి రాజరవీంద్ర కూడా ఎత్తట్లేదండి, ఎవరు ఎత్తట్లేదు. ఫైనల్ గా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎంటైర్ ఎపిసోడ్ లో కానీ లావణ్య రాజ్ తరుణ్ని వాడుకొని వచ్చేసింది, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ఈరోజు లావణ్య సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కన్జ్యూమర్ గా ప్రచారం జరిగింది. వీటన్నిటిపైన మీరేం చెప్తారు?
ప్రాణం పోయినా నేను ఇప్పుడు ఈ మనిషి వదిలేసి నా రోడ్డు మీద పడ్డా సరే, రోడ్డు మీద అడుక్కుంటానేమో కానీ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. కొన్ని ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండేదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను ఒక తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాస్తారు డబ్బులతో ఎప్పుడు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్కి ఇంకా ఆ చిన్న వాటికి తప్ప. పోనీ నాకు 10 లక్షలు పెట్టి కొనిచ్చాడు, ఇదో అదో మరి చూపించమనండి, పర్లేదు. నాకు ఎక్స్పెన్సెస్కి సర్వైవల్కి మాత్రమే ఇచ్చేవాడు. రాస్తారు డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు అలా. ప్రాణం అంటున్నారు, మీ రాస్తారునే మిమ్మల్ని చీకొడుతున్నారు. అవును, కొడుతున్నాడు. పెద్ద ముద్ర వేశారు. అవును. సో అయినా సరే మీరు ఆ రాజ్యం కావాలి. మరి ఇప్పుడు అండి వద్దు అనుకొని అతనే ఇన్ని తప్పుడే చెప్పి ఇది చేశాడు. నేను బయటకు వెళ్తే నన్ను ఎలా బతకనిస్తారు ఒకసారి చెప్పండి. నాకు 100% అని నన్ను బతకనివ్వరు. నేను ఎంత మంది ముందు చెప్తున్నాను. అంటే రాస్తారును క్రూరం చూపించే మనిషి కాదండి, సాఫ్ట్, ఓపెన్ గా చెప్తున్నా. చేస్తున్నాడు అంటే అది నా బాధ అని నిన్ను రోజులు చెప్పుకోలేదు, దానికి క్షమించండి. నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. లేదండి, ఒక్కటి అది ప్రూవ్ చేయమనండి. మస్తాన్ సాయి గుంటూరులో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజ్ కావాలని ఎందుకు అంటాను? సింపుల్. లేదండి, నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. ఎప్పుడు వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్న పాయింట్ మేము రాస్తారని అడిగాం. ఆమె అరెస్ట్ అయినప్పుడు, లావణ్య అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు వెళ్ళలేదు, రిలేషన్షిప్ అంటే డ్రగ్స్ తీసుకున్నామే. లేవండి, అదే చెప్తున్నా, దేవుడు సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం అతను మాల్వి కూడా ఏదో అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అండ్ నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు, అది చంపడం వరకైనా సరే. అవునండి, డెఫినెట్ గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. ఎవరు లేరండి. అంటే నాకు 10 రోజులే అయింది కదండి. అతను 2017లోనే వదిలేసా అని చెప్తున్నాడు. ఎందుకండి? లేదండి. ఏమండి, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టు నుంచే ఇచ్చేస్తాను. ఒకవేళ నేను వద్దు అన్న పక్షంలో తను జైలుకి వెళ్తాను. మరి ఏమన్నాడో ఇంకా నేను అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అదే ఇప్పుడు వెళ్ళాలండి, అక్కడికే వెళ్తున్నాను నేను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలి. నేను తప్పు చేశానని కోర్టు ఒకవేళ చెప్పిన రోజున మీరు నాకు ఆపేయండి. బట్ నేను చేయలేదు. నేను నిరూపించుకుంటాను. ఒక్క ఛాన్స్ అంతే నాకు లైఫ్లో.